కాకినాడ సూర్యరావుపేట కొత్తపేట రైల్వే గేట్ భారతమాత సెంటర్లో వేయించేసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ కేదారేశ్వరుని చెంత శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు జామి సాయి వరప్రసాద్ ఉషారాణి దంపతులు తెలిపారు. కాకినాడలో గల శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జామి సాయి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీ కొత్తలంక విష్ణువర్మ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవోపేతంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరం యొక్క ఉగాది రోజున సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు శివపార్వతీ కళ్యాణం పెట్టడం జరిగింది. మా కమిటీ వాళ్ళందరం కలిసి ఏంటంటే ఈ గుళ్ళో శివపార్వతీ కళ్యాణం చేద్దాం అని చెప్పి సంకల్పించి శివపార్వతీ కళ్యాణం ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు చేయడం జరుగుతుంది. అనంతరం తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రావులపాలెం నుండి విష్ణువర్ధన్ శర్మ గారు అని చెప్పి ఒక పండితులు ఉన్నారు, పెద్ద పండితులు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేయించడం జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పేర్రాజపేట కామేశ్వరి నగర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారికి అమ్మవారిని దర్శించుకుని ఆ కళ్యాణం తిలకించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే సంతోషమాత గుడి కాకినాడలో ఏకైక దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి నిత్యం కూడా శుక్రవారం నాడు అమ్మవారి యొక్క పూజలు, విశేష పూజలు, ఉద్యాపన పూజలు, అమ్మవారి యొక్క వ్రతాలు జరిపించడం జరుగుతుంది. మా పంతులు గారు కూడా, మా యొక్క అర్చకులు కూడా మందా మురళీ శర్మ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా కమిటీ వాళ్ళు అయినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కిషన్ గోపాల్ తివారీ గారు అయినటువంటి ప్రెసిడెంట్ గారు, ఉపాల్ నరసింహరావు గారు, చోడుపల్లి ప్రసాద్ గారు, నేను అందరం కలిసి అప్పలరాజు గారిని మన కోశాధికారి పైన ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం.